నమస్తే ఫ్రెండ్స్, నేను మీ మనీ. వెల్కమ్ బ్యాక్ టు మీతో మీ నేస్తం. ఈరోజు మన ఈ వీడియోలో ఎంతో హెల్తీ అయిన సింపుల్గా ఇలా ఎగ్ దోశ చేసుకోండి. టేస్ట్ భలే ఉంటుందండి. పప్పులు ఏమి నానబెట్టకుండా 2 ఎగ్గులతో ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కూడా ఈ దోశల్ని తినొచ్చు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టండి. వాళ్ళు ప్రతిసారి కూడా ఇలానే చేసి పెట్టమంటారు. అంత టేస్టీగా ఉంటుందండి. చాలా సింపుల్ కూడా. ఆ సింపుల్ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. దానికోసం 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలండి. అదే ఉప్మా రవ్వ. అదే కప్పుతో 1/2 కప్పు పెరుగు తీసుకోవాలి. మనం ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలండి. రవ్వ మొత్తం కూడా వాటర్లో మిక్స్ అయ్యేంత వరకు కూడా మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. కొంచెం కొంచెంగా వాటర్ వేసి మనం ఇలా కలుపుకోవాలండి. నేను చూపించే విధంగా ఇలా కలుపుకొని మనం మూత పెట్టి ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా మనం వాటర్ వేసి కలుపుకుంటే సరిపోతుంది. మూత పెట్టి అరగంట పక్కన పెట్టుకోవాలండి. అరగంట తర్వాత ఒక్కసారి చెక్ చేద్దాం. పిండి అనేది బాగా నానిపోయిందండి. మనం ఒకసారి ఇలా కలుపుకొని ఈ పిండిని మనం మిక్సీ చేసుకోవాలండి. ఇది కొంచెమే కాబట్టి నేను మొత్తం ఒక్కసారి మిక్సీ చేసుకుంటున్నాను. ఇదిగోండి, ఈ విధంగా మెత్తగా మనం మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక డిష్లోకి తీసుకోవాలి. బాగా కలుపుకొని ఇందులోకి మనం ఒక 4 టేబుల్ స్పూన్ల బియ్యపు పిండి, ఒక 2 టేబుల్ స్పూన్లు గోధుమ పిండి యాడ్ చేసుకోవాలి. టేస్ట్కి తగ్గట్టు మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. బాగా కలుపుకోవాలి. కొంచెం చిక్కగా అనిపిస్తే వాటర్ యాడ్ చేసి కలుపుకోండి. మనం దోశ పిండికి ఏ విధంగా అయితే కలుపుకుంటామో ఆ విధంగా మనం ఈ పిండిని రెడీ చేసుకోవాలి. ఈ పిండిని మనం పక్కన పెట్టుకొని మిగతా ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. దానికోసం 2 ఎగ్స్ తీసుకోవాలండి. ఇలా ఒక బౌల్లోకి మనం 2 ఎగ్స్ని ఇలా తీసుకొని కవ్వంతో బాగా కలుపుకోవాలండి. నేను చూపించే విధంగా ఇలా ఎగ్స్ కరిగిన తర్వాత ఇందులో కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసి బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి అట్ల పెనం పెట్టుకోవాలండి. హీట్ చేసుకొని మనం దోశ వేసుకోవడమే. ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా వేసుకోండి. చక్కగా దోశ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు మనం చుట్టూ కూడా ఆయిల్ వేసుకోవాలి. ఇందులోకి మనం మిక్స్ చేసుకున్న ఎగ్ ఉంది కదా, ఆ ఎగ్ని ఆ దోశ పైన వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. దీని మీదే కొంచెం ఆనియన్స్, అలాగే కొంచెం క్యారెట్ తురుము, అలాగే కొంచెం కొత్తిమీర. అంతేనండి, ఎంతో కలర్ఫుల్ దోశ. చూడడానికి నోరు ఊరిపోతుంది కదూ. ఇంకెందుకు లేట్ చేయడం, ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. పిల్లలు అయితే ఇష్టంగా తింటారు. దీని మీద మనం కారం కూడా యాడ్ చేయవచ్చు. మీకు నచ్చితే వేయండి, నేనైతే వేయలేదు. మరొక దోశ కూడా వేసుకుందాం. ఈ దోశ అనేది చాలా సింపుల్ అండి. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. దోశలు అయితే రెడీ అయిపోయాయి. ఈ దోశలు అనేవి టమాటా చట్నీతో కానీ, పల్లీ చట్నీతో కానీ, ఏ చట్నీతోనైనా కూడా చాలా బాగుంటాయి. ఉత్తిని కూడా మనం తినేయొచ్చండి. ఎగ్ వేసాం కాబట్టి అంత టేస్టీగా ఉంటాయి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ వీడియో ఎలా ఉంది ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ రాయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది. మరొక మంచి హెల్తీ రెసిపీతో మళ్ళీ కలుస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.